లోపలికి వెళ్ళు. నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాడిని కూడా వదిలేయమన్నామంటే ఎవరతను? వాడికి మనకి సంబంధం ఏంటి? నీ మౌనం నాకు సమాధానం కాదు బామ్మ. నువ్వు చెప్తావా? నన్నే తెలుసుకోమంటావా? సంవత్సరాల క్రితం బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం కనిపించేదే కాదు, ఒక కుటుంబానిదే పెత్తనం. వ్యాపారాలు వాళ్లవే, విత్తనాలు వాళ్లవే, ఎరువులు వాళ్లవే. కల్తీ జరిగినా నోరు మూసుకోవలసిందే తప్ప నోరు విప్పితే పురుగులు చావలేదు అన్నావు. మరి నీ కొడుకు చచ్చాడు కదరా? కాంట్రాక్టులు మొత్తం వాళ్లవే. వాళ్ళని కాదని ఎవరైనా ముందుకొస్తే నెలాఖరైతే జీతం తీసుకో. నెల తప్పాలనుకుంటే కాపురం చేసుకో. సుఖం లేకపోతే మాలాంటి వాళ్ళని చూసుకో. డ్యూటీలు ఎందుకే నీకు? చివరికి పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేయడంతో 60 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కడుపు కోతతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. కల్తీలకి వాళ్ళకి సంబంధం ఏమిటయా? ఏది జరిగినా వాళ్ళ మీద తోసేయటమేనా? వీళ్ళందరినీ నెట్టేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి ఊరిని చుట్టుముట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తారా?
అంతే. ఇప్పుడు తాళి బట్లే తెగాయ్. ఈసారి అప్పటిదాకా నువ్వు బతికుండాలి కదరా. మీ మంచాల మీదకే మగాడు లేడు, నన్ను చంపడానికి ఎవడొస్తాడే? దేవుడు. దేవుడా? ఎక్కడ? రమ్మను. దేవుణ్ణి చూడాలి చూడాలి అనుకోవద్దు. ఎదురు పడితే మోడి మస్తైపోతావు. ఏయ్! చూపించవే. చావొస్తోంది. చావు ముందొస్తుందా? నీ దేవుడు ముందొస్తాడా? చూద్దాం. ఏయ్, దేవుడు వస్తున్నాడేమో చూడండిరా. నిన్ను కాదని ఇక్కడికి రావడానికి ఆ దేవుడికి కూడా తడేనన్నా. ఎక్కడా ఎక్కడా అన్నారు కదరా, వచ్చాడ్రా. రేయ్, దేవుడొచ్చాడంట. నరికేయండ్రా. शूलारूप सिंहाद्रिवासा कोपावेश शत्रु संहारे भुजबल वीर ओ वज्ररूपा పారిపోతాడన్నా. అట్టంటోడు బతకూడదన్నా. భూమికి పారు సంపేన్న లజ్జా కొడుకుని. నేనెవరో తెలుసా? అర నిమిషంలో చచ్చే నీ అడ్రస్ నాకెందుకురా? ఇతను బతికే ఉన్నాడే. ఏమండి, ఇతను బతికే ఉన్నాడు. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ? డాక్టర్, డాక్టర్, తొందరగా డాక్టర్ని పిలవండి. డాక్టర్ ఆపరేషన్ లో ఉన్నారండి. అయ్యో, అతను చచ్చిపోయినా ఉన్నాడండి. డాక్టర్ గారు, ప్లీజ్ సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. కొనుగోపెడతా ఉన్నాడు సార్. ఎవరు
నరికేసి వెళ్ళారండి పాపం. ఆయుష్ లేదు. సార్, ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ బాబు, ఇదంతా మీ చేతి సెలవయ్యా. దైవేచ్ఛ. డాక్టర్, కొరనరీ ఆర్టరీలో మల్టిపుల్ బ్లాక్స్ క్లియర్ చేశాం. ఎనాల్జెసిక్స్, హై పవర్ యాంటీబయోటిక్ ఇమీడియట్లీ ఇవ్వండి. యాంటీ అరిథమెటిక్స్ కంటిన్యూ చేయండి. యాంటీ లిపిడమిక్స్, క్లాఫీ బ్రెడ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. 10 డేస్లో హ్యాపీగా తిరుగుతాడు. అలా లండన్లో FRCS చదువొచ్చిన డాక్టర్ బొబ్బిలి వంశస్థుడు. అన్నీ ఉన్నా ప్రజలకి మంచి చెయ్యాలనే తాపత్రయం. అందుకే అందరికీ వైద్యం అందాలని తన కోటనే హాస్పిటల్గా మార్చి ప్రజలకు 24 గంటలు ఉచితంగా వైద్యం చేసినవాడు. ఈ దురాగతాలను చూసి ఒక్కసారిగా తిరగబడ్డాడు. తప్పు అనే పదం వింటే ఉగ్ర నరసింహమే. దాంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. నరసింహుని అవతారము సింహ బలము ఉన్నవాడు. నడక చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. మీసం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్ర ఖడ్గ మధురు బెదురు. అతడే సింహ నరసింహ. ఏం రాజా గారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకొచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే ఆ? ఆపకపోతే అన్నాడు. నేనెవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్గా. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. ఎస్పీ గారు రమ్మన్నారు సార్. నిన్నటి వరకు ఎక్కడికి పోయారు?
దగ్గరుండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరబెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. చాలా మందిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపో. మనం పొడిసినోడికి 4 కొట్లేసుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపటం ఏంటి? నువ్వు మూసుకుని యోగాసనం వేసుకుని కూర్చోటం ఏంటిరా? చంపేస్తా, చంపేస్తా నాయనా, చంపేస్తామని. నట్టింటో కూర్చుని ఆడవటం మన వంశంలో లేదురా. శత్రువు మన కాళ్ళ మీద పడాలా, లేక ఆడి నట్టింటూ ఆడి నెత్తనే పడాలా? ఎన్నావు కదరా పెద్దోడా, ఎన్నావుగా? నీకంటే 4 ఏళ్ళు వెనక కత్తి పట్టినోడికున్న ఆవేశం కూడా నీకు లేదంట్రా, లేదంటే? నీలో పౌరుషం పుట్టాలి, ఆడి పెళ్ళానికి కూడా ఇదే గతి పట్టాలి. అంతవరకు మనం మనశ్శాంతం ఉండకూడదు, మనశ్శాంతం ఉండకూడదు.